Good morning, students. Today I am discussing about the topic is paper B3 Geology లో post harvest లో డిస్కస్ చేసుకునే టాపిక్ మనం ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఇన్ ఫిష్ ప్రిజర్వేషన్. ట్రెడిషనల్ మెథడ్స్ ఇన్ ఫిష్ ప్రిజర్వేషన్, చేపలను నిల్వ చేయడంలో ఉపయోగించే వివిధ సాంప్రదాయ పద్ధతుల గురించి నేర్చుకున్నాం అన్నమాట. ఇంట్రడక్షన్ తీసుకుంటే మనం ఎప్పుడూ చెప్పుకునేదే, ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకుంటామమ్మా, ఈ ఫిషెస్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము, ఇది హెల్దీ ఫుడ్, మనకి లో కాస్ట్లో వస్తుంది, మనకి లోలో ఫ్యాట్స్ అనేవి లో ఫ్యాట్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, దీంట్లో మనకి ఏడిఈ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ఫ్యాట్ కూడా లోలో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి ఆక్వాకల్చర్ ఎక్కువగా పెంచడం అనేది జరిగింది. ఎవరైనా వీటిని తినొచ్చు అనమాట, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు అనమాట. మన దేశంలో ఎక్కువగా ఈ ఆక్వాకల్చర్ని పెంచడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఫిషెస్ని పెంచిన తర్వాత వాటిని మార్కెట్కి పంపిస్తాం కదా, ఈ మార్కెట్కి పంపించేలోపు వాటిని ఫస్ట్ మనం పట్టి తీసుకొచ్చిన వెంటనే చేసే ప్రాసెస్ ఏం చేస్తాము, కొంచెం ఫ్రెష్ వాటర్, చల్లని వాటర్ తీసుకొని దాన్ని ఈ ఫిషెస్ని క్లీన్ చేస్తాం అనమాట. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ ఈ మనకి పాండ్స్లో కానీ లేక్స్లో కానీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫిష్ యొక్క స్కిన్ మీద చాలా రకరకాల మనకి డస్ట్ పార్టికల్స్ కానీ, లేకుంటే ఈ బ్లడ్ కానీ, ఈ మ్యూసిలేజ్ కానీ, లేకుండా కొంత ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ దీని యొక్క స్కిన్ మీద, శరీరం పైన చేరుతుంది. వీటన్నిటిని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాటర్తో క్లీన్ చేస్తాం అనమాట. ఇలా వాటర్తో క్లీన్ చేయడం వల్ల కొంతవరకు ఫిష్ స్పాయిలేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ మార్కెట్కి పంపించడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ని, తర్వాత వాటి యొక్క స్టొమక్ ప్లేస్లో కొంచెం ఒక నాట్ పెట్టి దాంట్లోనే డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని తీసేస్తాం అనమాట. ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ స్పాయిలేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎంజైమ్స్ అన్నీ కొంచెం తగ్గిపోతాయి కాబట్టి మనకి ఈ ఫిష్ని మనం ఎక్కడికైతే పంపించాలనుకున్నామో పంపించే వరకు కూడా ఇది కొంచెం ఫ్రెష్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీటిని ఫిషెస్ని కానీ, లేకుంటే ఇంకా ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్, సీ ప్రోడక్ట్స్ కానీ వీటిని పట్టుకున్న తర్వాత వితిన్ 8 hours లోపు వీటిని మార్కెట్కి పంపించాలన్నమాట. మార్కెట్కి పంపించేసేయాలి, లేకుంటే కనుక 8 hours తర్వాత ఇవి స్పాయిలేజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా స్పాయిలేజ్ అవ్వకూడదు అంటే వీటిని ఏం చేయాలంటే మనం ట్రెడిషనల్ మెథడ్స్ కానీ, లేకుంటే మోడర్న్ మెథడ్స్ కానీ తీసుకొని ఆ పద్ధతుల్లో వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ కాలం ఇవి మార్కెట్కి పంపించే వరకు ఇవి నిల్వ ఉండాలి అనుకుంటే ఏం చేయాలంటే మోడర్న్ మెథడ్స్ కానీ, ట్రెడిషనల్ మెథడ్స్ కానీ ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. ఎందుకు నిల్వ చేయాలి చేపల్ని అంటే వాటి మీద ఎక్కువగా అటాక్ చేసాయి మైక్రోబ్స్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ అటాక్ చేసి ఈ మనకి ఫిష్ యొక్క ఫ్లెష్ని ఏం చేస్తూ ఉంటాయంటే లైసిస్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఫిష్ స్పాయిలేజ్ అవ్వడానికి ఇవి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం పట్టుకున్న వితిన్ 8 hours ఇంకా ఎక్కువ టైం మనం ఉంచాలి ఫిష్ని అన్నప్పుడు ప్రిజర్వేషన్ మెథడ్స్ని ఉపయోగించాలన్నమాట. పట్టుకున్న ప్రదేశం నుంచి మార్కెట్కి తెచ్చుకునే లోపు వీటిని, అదే మనకి మార్కెట్లోకి పంపించాలంటే కొంచెం ఐస్ వాటర్ వేసేసుకొని దగ్గరే మార్కెట్ అయితే పంపించేయచ్చు. అదే మనం అబ్రాడ్స్ పంపించాలి, ఎక్కువ దూరం పంపించాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ప్రిజర్వేషన్ మెథడ్స్ని, ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకున్నప్పుడు ప్రిజర్వేషన్ మెథడ్స్ని ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం 0 నుంచి 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఏ బ్యాక్టీరియా, మైక్రోబు ఈ ఫిష్ బాడీని అటాక్ చేయలేదన్నమాట. 0 నుంచి 4 degrees సెంటీగ్రేడ్ ఉంటాయి. 0 నుంచి 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఇంత తక్కువ టెంపరేచర్ ఉన్నదనుకోండి, ఏ మైక్రోబ్ కానీ, బ్యాక్టీరియా కానీ వీటిని అటాక్ చేయలేదు, సూక్ష్మజీవులు ఏమి
ఎందుకంటే అవి సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియా కానీ ఈ డిగ్రీస్ దగ్గర 0 నుంచి 4 డిగ్రీస్ దగ్గర వాటి యొక్క క్రియాశీలతని కోల్పోతాయి అనమాట. అంటే ఇన్యాక్టివ్గా తయారైపోతాయి. అలా కాకుండా ఇంకా టెంపరేచర్ అనేది దాని బాడీ యొక్క టెంపరేచర్ ఉష్ణ ప్రదేశం తీసుకుంటే ప్రదేశంలో హీట్ 27 నుంచి 32 డిగ్రీస్ ఉందనుకోండి. 27 నుంచి 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు దీంట్లో వీటి యొక్క కండరాల్లో మనకి ఏటీపీ ఉంటుంది, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉంటుంది కదా. ఈ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏమవుతుందంటే ఫాస్ట్గా లైసిస్ అయిపోతుంది అనమాట. ఈ ఫాస్ట్గా లైసిస్ అవడం వల్ల ఎవరు దీన్ని ఏ బ్యాక్టీరియా అటాక్ చేయాల్సిన లేదు. ఈ లోపల ఉన్న ఈ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫాస్ట్గా లైసిస్ అయిపోతుంది, ఆటో లైసిస్ జరుగుతుంది అనమాట. ఈ ఎంజైమ్స్ కూడా స్వయంగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. ఈ స్వయంగా విచ్ఛిన్నం ఎంజైమ్ యొక్క చర్యలు స్వయంగా విచ్ఛిన్నం జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఏమవుతాయంటే ఫిష్ అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ టైం దాన్ని అలాగే ఉంచితే ఈ బ్యాక్టీరియాస్ మైక్రోబ్స్ అటాక్ చేసి వాటి యొక్క ఫ్యామిలీని వాటిలోనే డెవలప్ చేసుకొని ఫిష్లోనే డెవలప్ చేసుకొని మొత్తం ఫిష్ అంతా కూడా స్పాయిలైజ్ అవ్వడానికి ఇవి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఎక్కువ కాలం మనం ఫిష్ని నిల్వ చేయాలి, అది నాణ్యంగా ఉండాలి, తాజాగా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని మెథడ్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఆ మెథడ్స్ని తెలుసుకునే ముందు అసలు చేపలు నిల్వ చేయడంలో పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం. విషయాలు చేపలు నిల్వ చేయడంలో పాటించవలసిన విషయాలు. చేపలు నిల్వ చేయడంలో పాటించవలసిన విషయాలు. ఈ పాటించవలసిన విషయాలు ఏంటి అంటే మనం ఇప్పుడు వీటిని ఫస్ట్ ఈ చేపలను పట్టంగానే ఈ క్లీన్ చేసే ప్రాసెస్లో ఎలాంటి వాతావరణం తీసుకోవాలి, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలంటే మనకి క్లీన్గా ఉన్న వాతావరణం, శుభ్రమైన పరిశుభ్రంగా ఆరోగ్యవంతమైన వాతావరణంలోనే ఈ క్లీనింగ్ ప్లస్ ప్రిజర్వేషన్ ప్రాసెస్ అంతా కూడా తీసుకోవాలన్నమాట. అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా కానీ మైక్రోబ్స్ కానీ ఏమీ అటాక్ చేయకుండా ఉంటాయి, ఆ ప్లేసెస్ని అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫిష్ని పట్టుకోగానే ఏం చేయాలి, చల్ల నీరు తీసుకోవాలన్నమాట. చల్ల నీటితో ఫ్రెష్ వాటర్ తీసుకొని వాటిని క్లీన్ చేసేయాలి, శుభ్రంగా కడిగేయాలి. కడగడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ కానీ కొంచెం స్లాష్ కానీ లేకుంటే ఈ ఇసుక కానీ మట్టి కానీ వాటి యొక్క స్కిన్ మీద ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇసుక రేణువులు కానీ మట్టి రేణువులు కానీ ఈ బ్యాక్టీరియా కానీ బ్లడ్ కానీ వేస్టేజ్ అంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. ఇలా కడిగేసిన వెంటనే చేసేది ఏంటంటే ఫిష్ యొక్క ఈ స్టమక్ ప్లేస్లో మధ్యలో ఏం చేస్తాం, కట్ చేసి దాంట్లో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసేస్తాం అనమాట. వాటిని తొలగించి వాటిని కూడా ఏం చేస్తాం, మూటతో క్లీన్ చేసేస్తాం. ఇలా క్లీన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్స్ యొక్క చర్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఆటోలైసిస్ జరగకుండా కంట్రోల్ చేయొచ్చు. ఎంజైమ్ చర్యలు స్వయం విచ్ఛిత్తి అనేది తగ్గించడం కోసం ఈ డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని తీసేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల కొంతవరకు స్వయం విచ్ఛిత్తి అనేది, ఆటోలైసిస్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ మనకి ఈ కన్జర్వేషన్ మెథడ్స్లో వీటిని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ యొక్క స్మూత్నెస్ పోకుండా ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఫ్రెష్గా స్మూత్గా ఫిష్ మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది అనమాట. ఇవి విషయాలుగా తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే దీంట్లో మనకి ఎండబెట్టే పద్ధతి, డ్రైయింగ్ మెథడ్.
ఫస్ట్ ఏంటి డ్రైయింగ్, ఎండబెట్టే పద్ధతి అన్నమాట. ఈ ఎండబెట్టే పద్ధతిలో చేప యొక్క శరీర కణజాలం నుంచి ఏం చేస్తామంటే మొత్తం మాయిశ్చర్, లోపల ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పూర్తిగా వాటర్ని తీసేస్తాం. పూర్తిగా ఏం చేస్తామంటే వాటర్ని తీసేస్తాం అన్నమాట. తీసేసి దాన్ని డ్రై చేస్తాం ఈ మెథడ్స్లో. ఇలా పూర్తిగా వాటర్ని, మాయిశ్చర్ని మొత్తం తీసివేయడానికి ఏం చేస్తామంటే డ్రైయింగ్ మెథడ్గా తీసుకుంటాం అన్నమాట. ఫిష్లో ఉన్న వాటి యొక్క బాడీలో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయడాన్ని డ్రైయింగ్ అంటాం అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని ఆరబెడతాం అన్నమాట. డ్రైయింగ్ మెథడ్లో చేసే పని ఏంటంటే ఆరబెడతాం. ఫస్ట్ ఏంటి ఆరబెడతాం అన్నమాట. ఆరబెట్టడానికి ఫస్ట్ ఫిష్ని కడిగేస్తాం. ఫిష్ని ఏం చేస్తాం ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేస్తాం. ఈ క్లీన్ చేసిన తర్వాత వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసేస్తాం. తీసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రీజింగ్ చేసేస్తాం అనమాట. ఫిష్ని ఏం చేస్తాం ఫస్ట్ ఫ్రీజింగ్ చేసేస్తాం. శీతలీకరణ యంత్రంలో ఫ్రీజర్స్లో ఏం చేస్తాం ఫ్రీజింగ్ చేస్తాం. ఫ్రీజింగ్ చేసిన తర్వాత 20 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ చేస్తాం అనమాట. ఈ ఫ్రీజ్ చేసిన తర్వాత దీన్ని వెంటనే ఏం చేస్తాము అవెన్లోకి మార్చేస్తాం అనమాట. ఈ అవెన్లోకి మార్చేసి మొత్తం ఈ ఏదైతే మనకి ఫ్రీజ్ అయిన పిల్లెట్స్ ఉంటాయి కదా, స్ఫటికాలు ఉంటాయి కదా, ఇవి వాటర్గా కన్వర్ట్ అవ్వకుండా ఓన్లీ వేపర్గా కన్వర్ట్ అయ్యేలాగా ఈ అవెన్లో వాటర్ కాకుండా వీటిని వేపర్గా కన్వర్ట్ అయ్యేలా చేస్తాం అనమాట. బాడీలో ఉన్న వాటర్ పోదు, ఈ పిల్లెట్స్గా ఫ్రీజ్ అయిపోయింది కదా, పిల్లెట్స్గా ఫ్రీజ్ అయింది కదా, ఈ పిల్లెట్స్ నుంచి ఏం చేస్తామంటే దీన్ని ఆవిరి రూపంలో బయటికి పంపించేస్తాం అనమాట. వేపరైజేషన్ రూపంలో బయటికి పోయేలా చేస్తాం. దాన్ని వాటర్గా కన్వర్ట్ చేయట్లేదు, మనం ఆవిరి రూపంలో బయటికి పంపించేస్తాం. ఇలా ఆవిరి రూపంలో బయటికి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ దాని యొక్క స్మెల్ కానీ దాని తాజాదనం కానీ ఏమాత్రం పోదన్నమాట. ఏమాత్రం పోకుండా అలా ఫ్రెష్గానే ఉంటుంది. కలర్ కూడా లెస్ అవ్వకుండా కలర్ అలాగే ఉంటుంది. ఫిష్ ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఏది పోకుండా ఉంటుంది. ఇలాంటి ఫిష్ని ఇలా చేసిన తర్వాత ఈ అవెన్లో మొత్తం ఈ పిల్లెట్స్లో ఉన్న ఈ మాయిశ్చర్ అంతా కూడా ఆవిరి రూపంలో బయటికి పంపించేసి వీటిని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డబ్బాల్లో, స్టీల్ డబ్బాల్లో వీటిని అన్నీ అరేంజ్ చేసేసి వీటిని ఎక్స్పోర్ట్ చేసేస్తారు అనమాట. ఎక్స్పోర్ట్ ఇవి ఎంత దూరం వెళ్ళినా కానీ ఎన్ని రోజులు అనేవి నిల్వ ఉంటాయి అనమాట. ఫిష్ ఫ్రెష్గానే ఉంటుంది, న్యాచురల్ స్మెల్ వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఆరబెడతారు అనమాట. రెండోది ఏంటంటే ఎండలో ఎండబెట్టడం. ఎండలో ఎండబెట్టడం. ఈ ఎండలో ఎండబెట్టడం అంటే ఏం చేస్తామంటే డ్రైయింగ్ ఎండబెట్టడం కాదు, ఎండబెట్టడం అంటే ఎండబెట్టడం. ఈ డ్రైయింగ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ వాటర్ అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, ఓన్లీ ఇవి స్ఫటికాలు లాగా పిల్లెట్స్ లాగా ఉన్న ఈ పిల్లెట్స్ని వేపర్ రూపంలో బయటకు పంపించేస్తాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే చేప ఫిష్లో ఉన్న వాటర్ ఆవిరైపోయేటట్లు ఇక్కడ ఏం చేస్తామంటే నీటిని ఆవిరైపోయేటట్లు చేస్తున్నాం అనమాట. పిల్లెట్స్లో ఉన్న వాటర్ కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాం ఫిష్ బాడీలో ఉన్న వాటరే ఆవిరైపోయేటట్లు చేస్తున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేయకుండా బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా ఫిష్ బాడీలో ఉన్న వాటర్ని కంట్రోల్ చేయడం ద్వారా, ఆవిరైపోయేటట్లు చేయడం ద్వారా ఏమవుతుంది బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా నీరుని తీసేయడం, పొడి పరిస్థితుల్లో నీరుని తీసేసి ఇవి డ్రై అయిపోయిన తర్వాత వీటిని డబ్బాల్లో స్టోరేజ్ చేసి ఉంచుతారనమాట. ఎక్కడికైతే పంపిస్తామో అక్కడికి పంపిస్తారనమాట వీటిని. ఈ డ్రైయింగ్ అనేది మనకి 2 typesలో చేస్తాం. ఈ డ్రైయింగ్ ఎండబెట్టడం అనేది 2 రకాలుగా చేస్తాం అనమాట.
2 times ఎండలో ఆరబెట్టాలి. ఫస్ట్ ఏంటి ఎండలో ఆరబెట్టడం. చేపలను ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సీ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఆ సీ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటాయి బయట ప్లేసెస్లో వీటిని చేపలు వేసేసి వాటిపైన ఈ ఫిషెస్ అన్నీ పరిచేసి ఎండలో ఆరబెడుతూ ఉంటారనమాట. ఇలా చేపల మీద ఈ ఫిషెస్ని పోసేసి ఇలా 2-3 రోజుల పాటు అవి ఎండే వరకు కూడా ఎండ పెడుతూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు ఏం చేయాలంటే వేసిన ఆ మ్యాట్స్ క్లీన్గా ఉండాలి, ఆ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలాంటి ప్లేసెస్లో ఏం చేస్తున్నాము, వీటిని డ్రై చేస్తాం. ఇలా డ్రై చేయడానికి ఉపయోగించే ఫిషెస్ని ఏం ఉపయోగిస్తామంటే బాంబే డక్, రిబ్బన్ ఫిషెస్ని. బాంబే డక్, రిబ్బన్. బాంబే డక్, రిబ్బన్ ఫిషెస్ని ఇది కోసం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. బాంబే డక్, రిబ్బన్ ఫిషెస్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చేపలను ఏం చేస్తామంటే ఇలాంటి చేపల్ని ఎండలో ఆరబెట్టేస్తాం. ఎండలో 2-3 రోజులు ఆరబెట్టేసి పై నీరంతా కూడా పోతుంది అనమాట. కానీ ఇలా ఎండబెట్టినప్పుడు కొన్ని ఫిషెస్లో ఏమవుతుంది, పై వాటర్ ఏమవుతుంది, లోపల వాటర్ ఎండదు. ఆ ఎండనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్టీరియా వాటి మీద అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వాటి మీద అటాక్ చేస్తుంది. కాబట్టి కొన్ని ఫిషెస్ని ఏం చేయాలంటే ఇంకా ఇవి సరిగ్గా ఆరలేదు అని డౌట్గా ఉన్న ఫిషెస్ని ఏం చేయాలంటే నీడలోనే ఆరబెట్టుకోవాలన్నమాట. నీడలో ఆరబెట్టి ఇలా నీడలో ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న మనకి ఈ మాయిశ్చర్ కూడా పోతుంది అనమాట. ఈ మాయిశ్చర్ కూడా పోయి మొత్తం ఫిష్ అంతా కూడా ఫుల్గా డ్రై అవుతుంది. ఇలాంటి చేపలు ఇలాగా బాగా డ్రై చేసిన ఫిషెస్ని ఏం చేయాలంటే ఎండలో ఆరబెట్టిన ఫిషెస్ని మళ్ళీ నీడలో తెచ్చి నీడలో కూడా ఆరబెట్టుకొని అప్పుడు ఉపయోగించుకోవాలన్నమాట. ఇలాంటి ఫిషెస్ని మనం ఉపయోగించుకోవడానికి ముందు కొంచెం వాటర్లో సోక్ చేసుకుంటే కొంచెం స్మూత్గా బాగా డ్రై అయిపోయిన ఫిష్ కొంచెం స్మూత్ అవుతుంది అనమాట. మనం ఉపయోగించడానికి ముందు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఏ విధంగా అయితే మనం నానబెట్టుకొని దాని నుంచి జ్యూస్ తీస్తాము, అదేవిధంగా ఫిష్ని కూడా కొంచెం సేపు సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్మూత్గా తయారవుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ డ్రైయింగ్, కృత్రిమంగా ఎండబెట్టడం. రెండోది కృత్రిమంగా ఆరబెట్టడం. ఎండలో ఆరబెట్టడం, రెండోది కృత్రిమంగా ఆరబెట్టడం. ఈ ఆర్టిఫిషియల్ డ్రైయింగ్లో ఏం చేస్తామంటే ఫిష్ని పట్టుకున్న తర్వాత వాటిలో ఉన్న కణజాల వాటర్ అంతా కూడా ఫస్ట్ ఆరబెట్టడానికి పట్టుకున్న వాటిని కడిగేస్తాం. కడిగేసిన తర్వాత వాటిలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసేస్తాం అనమాట. అవన్నీ కూడా తీసేసిన తర్వాత అప్పుడు మనకి అవెన్స్ అవి ఉంటాయి కదా యంత్రాల్లో, వీటిని పెట్టడం వల్ల లోపల ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది అనమాట. ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఫిష్ డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే గాలి తగలని ఎయిర్టైజ్డ్ మనకి బాటిల్స్ ఉంటాయి కదా, ఈ డబ్బాల్లో వీటిని ఏం చేస్తారంటే నిల్వ చేస్తారనమాట. ఈ పద్ధతి ద్వారా చేపలు ఎలా ఉంటాయంటే సహజంగా మనకి రుచిని కోల్పోకుండా ఉంటాయి అన్నమాట. రుచికరంగా ఉంటాయి, తినడానికి ఉపయోగపడేలా ఉంటాయి అన్నమాట. తినడానికి రుచికరంగా ఉంటాయి. అది మనం ఎండలో ఆరబెట్టామనుకోండి, ఎండలో ఆరబెట్టిన ఫిషెస్ మనకి ఒకలాంటి డ్రై ఫిష్ తినడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే అదొకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా అదో స్మెల్, తినడానికి ఇష్టపడరు కొంతమంది. ఆ ఎండలో ఆరబెట్టడం వల్ల ఫిష్కి ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ఈ అవెన్స్లో ఆరబెట్టిన ఫిషెస్ కొంచెం ఆ ఫిషెస్ అంతా నేచురల్గా డ్రై చేసిన ఫిషెస్ అంతా స్మెల్ అనేది ఉండదు అనమాట. ప్లస్ ఇవి టేస్ట్ కూడా
బాగుంటాయి అన్నమాట. ఈ అవెన్స్లో డ్రై చేసిన ఫిషెస్. ఇది న్యాచురల్ డ్రైయింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ సాల్టింగ్. సెకండ్ వన్ సాల్టింగ్. లవణీకరణ. రెండోది లవణీకరణ, సాల్టింగ్ అనమాట. ఈ సాల్టింగ్కి ఏం చేస్తామంటే ద్రవాభిసరణం ద్వారా ఏం చేస్తాము, ఈ ఫిషెస్ యొక్క కణజాలాల్లో ఉన్న నీటిని మొత్తం కూడా తొలగిస్తారనమాట. ఈ తొలగించడం వల్ల ఏమవుతుంది, ఫిష్ నిర్జలీకరణ చెందుతుంది అనమాట, కొంచెం డ్రైగా మారుతుంది. ఈ డ్రైగా ఉన్న లవణ ద్రావణం కణజాలం మనకి కొంచెం డ్రైగా మారుతూ ఉంటుంది కదా. దీన్ని ఏం చేస్తామంటే జీవద్రవ్య గాఢతకి దీన్ని పెంచుతూ ఉంటాం. 23% ఈ నిర్జలీకరణ చేసిన తర్వాత జీవద్రవ్య గాఢతకి దీన్ని పెంచుతాం అనమాట. 23% జీవద్రవ్య గాఢతకి పెంచడం ద్వారా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇలా నిర్జలీకరణానికి అంటే వాటర్ తీసేసి ఈ మజిల్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి అప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని జీవద్రవ్య గాఢతకి లోన్ చేస్తున్నాం 23%. ఇలా మనకి బయోప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియాని అటాక్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా కంట్రోల్ చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్స్ ఏమవుతాయంటే ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఎంజైమ్స్ ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఈ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల మనకి ఆటోలైసిస్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఆటోలైసిస్ కంట్రోల్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మనం సాల్టింగ్ చేస్తాం. ఈ సాల్టింగ్ అనేది 3 టైప్స్ అనమాట. సాల్టింగ్ 3 టైప్స్. సాల్టింగ్ అనేది 3 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే డ్రై సాల్టింగ్, పొడి లవణీకరణ. డ్రై సాల్టింగ్, పొడి లవణీకరణం. ఈ పొడి లవణీకరణలో ఏం చేస్తామంటే ఈ పద్ధతిలో ఫ్రెష్ కొంచెం శానిటైజ్ చేసిన మంచిగా ఉన్న ఉప్పుని తీసుకుంటాం. పొడి ఉప్పుని మంచిగా ఉన్న ఉప్పుని తీసుకుంటాం అనమాట. ఈ తీసుకున్న ఉప్పుని ఏం చేస్తామంటే ఫిష్ పైన మసాజ్ చేసేస్తాం, రుద్దేస్తాం అనమాట. ఫిష్ పైన పొడి ఉప్పుని తీసుకొని ఏం చేస్తాము, రుద్దుతాం అనమాట. ఈ రుద్దిన తర్వాత మనం ఆల్రెడీ ఏం చేసాము, స్టమక్ దగ్గర ఒక నాటు పెట్టి డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని తీసేసాం కదా. ఆ గ్యాప్ ఉంటుంది కదా లోపల. ఈ లోపల ఫిష్ పైన మొత్తం అంతా కూడా రాసేసిన తర్వాత ఏం చేస్తాము, రుద్దేసిన తర్వాత ఫిష్ మీద సాల్ట్ వేసి ఈ లోపల మనకి డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ తీసేసాం కదా. ఆ గ్యాప్లో కూడా ఏం చేస్తామంటే ఈ సాల్ట్ని ఫిల్ చేసేస్తాం అనమాట. ఈ సాల్ట్ని లోపల ఈ ఉప్పు పొడి ఏదైతే ఉందో దాన్ని లోపలికి ఫిల్ చేసేస్తాం. మొత్తం అంతా కూడా ఆ గ్యాప్ అంతా కూడా సాల్ట్తో ఫిల్ చేస్తాం, కూరేస్తాం అనమాట. ఇలా కూరేసిన తర్వాత ఏం చేస్తామంటే వీటిని ఏదైనా ట్రేస్లో కానీ ఉంటాయి కదా, పాత్రలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ట్రేస్లో వీటిని ఏం చేస్తామంటే అరేంజ్ చేసేస్తాం అనమాట పాత్రలో ఈ చేపల్ని. ఇలా ఈ ఉప్పుని మనం ఎలా తీసుకుంటామంటే 1:3 రేషియోలో తీసుకుంటాం అనమాట. 1:3 లేదా 1:8 రేషియోలో తీసుకుంటాం అనమాట. 1:3 లేదా 1:8 రేషియోలో ఈ ఉప్పు పొడిని తీసుకుంటాం అనమాట. ఈ తీసుకొని పెట్టి లేయర్స్గా ఫస్ట్ సాల్ట్ వేసేసి దానిపైన మళ్ళీ ఫిషెస్ని వేసి మళ్ళీ లేయర్లో మళ్ళీ సాల్ట్ వేసి ఇలా లేయర్స్గా ఏం చేస్తాము, పొరలుగా సాల్ట్ ఫిష్ లేయర్స్గా వేస్తాం అనమాట. ఇలా వీటిని ఏం చేస్తామంటే అలా 24 అవర్స్ అలా ఉంచేస్తాం అనమాట. 24 అవర్స్ ఉంచేసిన తర్వాత వీటిని నీడలో మనకి 2-4 డేస్ నీడలో ఆరబెడుతూ ఉంటాం అనమాట. వీటిని 2-3 డేస్ నీడలో ఆరబెడతాం. ఇలా నీడలో ఆరబెట్టిన తర్వాత నీడలో వీటిని ఆరబెడతాం అనమాట. అదే రత్నగిరి పద్ధతిలో అనుకోండి, రత్నగిరి పద్ధతిలో చేపలను ఏం చేస్తాము, కడిగి మొత్తం ఈ డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ తీసేసి అప్పుడు వీటిని
ఎండబెట్టడానికి వినియోగిస్తాం అన్నమాట. ఈ ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే వేసే సాల్ట్ హాఫ్ సాల్ట్ ఏమో చేపల పైన వేస్తాము, హాఫ్ సాల్ట్ ఏమో ఈ స్టమక్ లోపలికి ఫిల్ చేసేస్తాం అన్నమాట. స్టమక్ లోపల ఫిల్ చేసి ఈ మిగతా సాల్ట్ అంతా ఏం చేస్తాము 3 ఫీట్స్ హైట్లో సాల్ట్ ఫిష్ మీద వేసేస్తాం అన్నమాట. 3 అడుగులు లోపల నింపేసిన తర్వాత ఏం చేస్తాము 3 అడుగుల ఎత్తున ఏం చేస్తామంటే ఫిష్ పైన ఈ సాల్ట్ వేసేస్తాము, గుట్టగా వేస్తాం అన్నమాట. ఒక మనకి సిమెంట్ ఫ్లోర్ ఉంటుంది కదా, సిమెంట్ నేల మీద ఏం చేస్తాము ఈ ఫిషెస్ని వేసేసి దాని లోపల స్టమక్ లోపలంతా కూడా సాల్ట్తో ఫిల్ చేసేసి ఆ పైన కూడా 3 ఫీట్స్ 3 అడుగుల ఎత్తులో పైన ఉప్పు అంతా కూడా వేసేస్తాం అన్నమాట. గుట్టగా ఉప్పు పోసేస్తాం అన్నమాట. ఇంకా 3వ రోజుకి ఇలా చేసేసి ఉంచుతాం అన్నమాట. ఇలా చేసేసి పోసేస్తాం. అలా అదేవిధంగా 2వ రోజుకి ఏమవుతుంది, 2వ రోజుకి కొంచెం ఊరుతూ ఉంటుంది కదా, కొంచెం ఉప్పు పోతూ ఉంటుంది. ఈ పోయినప్పుడు మళ్ళీ 2వ రోజు ఏం చేస్తాము ఫిష్ యొక్క మళ్ళీ స్టమక్లోకి ఇంకా కొంచెం ఉప్పు మళ్ళీ కోరుతాం అన్నమాట. కొంత ఉప్పు కరుగుతూ ఉంటుంది కదా, మళ్ళీ కొంత సగం బాగానే ఏం చేస్తామంటే చేపల్లో మళ్ళీ కూరి మళ్ళీ గుట్టగా పోస్తాం అన్నమాట. 3వ రోజు కూడా మిగిలిన ఉప్పు అంతా కూడా ఫిష్ మీద రుద్దేసి మిగతాది కూడా అలా పోస్తాం. మొత్తం లోపల కూరేసి కొంత బాడీ మీద రుద్ది పైన వేసి ఇలా వేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగ మనం ఏం చేస్తాం 3వ రోజు కూడా చేస్తాం అన్నమాట. ఇలా వారం రోజుల పాటు చేస్తాం అన్నమాట. ఇలా వారం రోజుల పాటు చేసిన తర్వాత అప్పుడు వాటిని ఏం చేస్తాము డ్రై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము ఫిష్ని తీసుకొని దాన్ని క్లీన్ చేసేసి లోపల స్టమక్లో డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం తీసేసి దాంట్లో సాల్ట్ ఫిల్ చేసేస్తాం. సాల్ట్ ఫిల్ చేసేసి దానిపైన 3 ఫీట్స్లో సాల్ట్ వేస్తాం. 3 ఫీట్స్లో సాల్ట్ వేసి ఫస్ట్ డే అలా చేస్తాం, సెకండ్ డే, థర్డ్ డే అలాగే ఇలా 1 వీక్ వరకు కూడా మళ్ళీ లోపల పొట్ట లోపలికి ఈ సాల్ట్ని కోరడం, మళ్ళీ దాని పైన వేయడం, ఇలాగ 1 వీక్ చేస్తాం అన్నమాట. 1 వీక్ చేసిన తర్వాత వీటిని ఈ చేపల్ని ఆరబెడతాం అన్నమాట. కొన్ని రోజుల తర్వాత వీటిని ఇలా ఆరబెట్టిన తర్వాత వీటిని ఏం చేస్తాము మార్కెట్కి పంపించడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఆరబెట్టిన తర్వాత వీటిని మార్కెట్కి పంపిస్తారనమాట ఈ చేపలు. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఈ ఉప్పు కోరడానికి ఏం చేస్తున్నామంటే ఈ చేపల్ని ఆకులతో నింపబడిన కుంటల్లో, అంటే ఇప్పుడు ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో చుట్టూ కూడా ఆకులు పరిచేస్తారనమాట. లీవ్స్ వేసేస్తారు. ఈ లీవ్స్ వేసేసి దాంట్లో ఈ ఫిషెస్ని ఉప్పు కూరిన ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ని దాంట్లో పెట్టి దానిపైన అంతా ఉప్పు వేసేసి అలా రోజు కూడా తీసి మళ్ళీ కూరి మళ్ళీ వేసి అలాగా కొన్ని 1 వీక్ అలా చేసిన తర్వాత వాటిని బయటకు తీసి ఎండబెట్టి మార్కెట్కి పంపిస్తారనమాట. వీటిని నీళ్ళలో కానీ ఎండలో కానీ ఆరబెట్టి వీటిని మార్కెట్కి పంపిస్తారనమాట. ఇది ఫస్ట్ డ్రై సాల్టింగ్ మెథడ్ అనమాట. రెండోది వెట్ సాల్టింగ్. అన్నమాట. రెండోది తడి లవణీకరణ. దీంట్లో తడి లవణీకరణకి ఏం చేస్తామంటే బ్రైన్ వాటర్లో 20 నుంచి 30% బ్రైన్ వాటర్లో వీటిని ఉంచుతాం అన్నమాట. బ్రైన్ వాటర్ 20 నుంచి 30% బ్రైన్ వాటర్. ఈ బ్రైన్ వాటర్లో వీటిని ఏం చేస్తామంటే 10 to 20 అంటే బ్రైన్ వాటర్ ఏంటంటే, బ్రైన్ వాటర్ అంటే మళ్ళీ ఏదో స్పెషల్ వాటర్ ఏం కాదు, అది ఉప్పు నీరు అనమాట. సాల్ట్ని వాటర్లో మిక్స్ చేసేస్తాం. సాల్ట్ని ఉప్పుని వాటర్లో మిక్స్ చేసేస్తాం అనమాట. సాల్ట్ని వాటర్లో మిక్స్ చేసేస్తాం. ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ఏమని పిలుస్తాము బ్రైన్ వాటర్గా పిలుస్తాం అనమాట. ఆ బ్రైన్ వాటర్ ఎంత తీసుకుంటున్నాం 20 to 30% బ్రైన్ వాటర్ తీసుకుంటున్నాం అనమాట. ఈ బ్రైన్ వాటర్ని
ఈ క్లీన్ చేసిన ఫిషెస్ని 20 నుంచి 10 to 20 అవర్స్ ఈ బ్రైన్ వాటర్లో సోక్ చేసి ఉంచుతాం అనమాట, డిప్ చేసి ఉంచుతాం. తర్వాత మళ్ళీ ఇంటి ఎండలో కానీ నీటిలో కానీ ఆరబెట్టుకొని మార్కెట్కి పంపించేసుకోవడం. ఈ బ్రైన్ వాటర్లో 10 నుంచి 20 అవర్స్ ఉంచుతాం, సోక్ చేసి ఉంచుతాం అనమాట. బ్రైన్ వాటర్లో 10 నుంచి 20 అవర్స్ ఈ ఫిషెస్ని డిప్ చేసి లేదా సోక్ చేసి ఉంచుతాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే వీటిని ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టుకొని మార్కెట్కి వీటిని పంపించేస్తాం అనమాట. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే కోల్డ్ సాల్టింగ్. థర్డ్ వన్ ఏంటి? కోల్డ్ సాల్టింగ్. ఇక్కడ ఏం చేస్తామంటే కోల్డ్ సాల్టింగ్లో ఏం చేస్తామంటే ఈ ఫిషెస్ పైన కొంచెం మనం ఐసు అదేవిధంగా సాల్ట్ రెండు కూడా చల్లుతాం అనమాట. ఐసు సాల్ట్ రెండు కూడా చల్లుతాం. రెండు కూడా చల్లి ఐసు సాల్ట్ రెండు కూడా చల్లి 2 to 3 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో చల్లని రూమ్లో వీటిని ఏం చేస్తామంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? 2 to 3 degrees అంటారు అంతే. టూ టు 3 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఏం చేస్తామంటే వీటిని చల్లని రూమ్లో వీటిని ఆరబెడతాం అనమాట. ఏం చేస్తున్నాం? వీటికి ఐసు అదేవిధంగా సాల్ట్ రెండు మిక్స్ చేసి వీటిపైన అప్లై చేస్తున్నాం. అప్లై చేసి ఐసు ఉప్పు రెండు వేసి ఈ మిశ్రమాన్ని చల్లేసి ఫిష్ మీద చల్లేసి వీటిని 2 to 3 degrees సెంటీగ్రేడ్ ఉన్న రూమ్లో వీటిని చల్లని రూమ్లో ఆరబెడతాం అనమాట. ఉప్పులో ఉన్న కాల్షియం మెగ్నీషియం అంటే సాల్ట్ మనం తీసుకునే సాల్ట్లో కాల్షియం మెగ్నీషియం లేకుండా చూసుకోవాలన్నమాట. సాల్ట్ తీసుకునేటప్పుడు కాల్షియం మెగ్నీషియం లేకుండా చూసుకోవాలన్నమాట. ఇవి లేకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న సాల్ట్ని కాల్షియం మెగ్నీషియం లేని సాల్ట్ని మనం ఉపయోగించాలన్నమాట. ఈ కోల్డ్ సాల్టింగ్కి అలాంటి సాల్ట్ని ఉపయోగించాలన్నమాట. అలాంటి సాల్ట్ని ఉపయోగించడం వల్ల ఫిష్ ఏమవుతుందంటే కొంచెం టేస్ట్లెస్గా ఉండకుండా మంచి టేస్ట్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి సాల్టింగ్లో 3 మెథడ్స్: డ్రై సాల్టింగ్, వెట్ సాల్టింగ్, కోల్డ్ సాల్టింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐసు ఉప్పు వేసేసి 2-3 degrees సెంటీగ్రేడ్ దగ్గర వీటిని రూమ్స్లో ఏసీ రూమ్స్లో వీటిని ఏం చేస్తారు? డ్రై చేస్తారు అనమాట. నెక్స్ట్ది లవణీకరణ. దీంట్లోనే ఫోర్త్ వన్ లవణీకరణ చేయబడిన చేపలను పొగబెట్టడం, స్మోకింగ్. నెక్స్ట్ ఏంటి? స్మోకింగ్, పొగబెట్టడం అనమాట. లవణీకరణ చేయబడిన చేపలను ఏం చేస్తున్నాము? పొగబెడుతున్నాం లేదా ధూమీకరణ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఫిషెస్ని ఒక రూమ్ తీసుకుంటాం. ఆ రూమ్స్లో ఇప్పుడు మన బట్టలు ఎలా అయితే ఆరేసుకుంటాము, ఉతికేసుకున్న తర్వాత బట్టలు ఆరేసుకుంటాం కదా, అలా ఆరేసుకున్నట్టు చేపలను కూడా ఏం చేస్తామంటే ఒక రూమ్లో మొత్తం అన్ని థ్రెడ్స్ అన్ని తాళ్ళు అన్నీ కట్టేసి ఆ తాళ్ళకి చేపల్ని హ్యాంగ్ చేస్తాం అనమాట. తాళ్ళకి చేపల్ని వేలాడదీస్తాం. ఈ వేలాడదీసి వీటికి ఏం చేస్తామంటే మనకి స్టిక్స్ ఉంటాయి కదా, పుల్లలు ఉంటాయి కదా, పుల్లలతో ఏం చేస్తామంటే వాటికి పొగ వేస్తాం అనమాట. ఇలా పొగ వేయడం వల్ల ఏమవుతుంది? కర్రలతో మనం పొగ వేయడం వల్ల ఈ ఫిష్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది అనమాట. నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. ఫిష్లు ఎక్కువ కాలం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట వీటిని. అదేవిధంగా కోల్డ్ స్మోకింగ్ కూడా చేస్తాం. శీతల ధూమీకరణం కూడా చేస్తాం అనమాట. వీటికి శీతల ధూమీకరణం కూడా చేస్తాం. అంటే ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే తక్కువ సాల్ట్ తీసుకుంటాం. తక్కువ సాల్ట్ తీసుకొని వీటిని ఆరబెట్టడానికి తక్కువ సాల్ట్ తీసుకొని వీటిని ఏం చేస్తామంటే 38 నుంచి
38 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 38 నుంచి 28 సెంటీగ్రేడ్ దగ్గర వచ్చి పొగతో వీటిని ఆరబెడతాం అన్నమాట. 38 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ హీట్లో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఆ పొగ దగ్గర వీటిని ఏం చేస్తామంటే ఆరబెడుతూ ఉంటాం అన్నమాట. చేపల్ని ఆరబెడతాం. ఈ ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. దీంట్లో తక్కువ సాల్ట్ తీసుకుంటాము, టెంపరేచర్ మాత్రం ఎంత తీసుకుంటున్నాము 38 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర వీటిని పొగ పెడతాం అన్నమాట. ఇలాంటి పొగ వల్ల ఇవి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో హీట్ స్మోకింగ్ కూడా ఇస్తాం అన్నమాట. కోల్డ్ స్మోకింగ్తో పాటు హీట్ స్మోకింగ్ కూడా ఇస్తాం. హీట్ స్మోకింగ్లో ఏం చేస్తామంటే ఇది కోల్డ్ స్మోకింగ్. (130 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 130 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ స్మోకింగ్ హీట్ చేస్తాం అన్నమాట. ఇలా హీట్ చేయడం వల్ల వేడి చేసినప్పుడు 130 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వీటిని వేడి చేసి 40 సెంటీగ్రేడ్ దగ్గర ధూమీకరణ చేస్తాం అన్నమాట. స్మోక్ చేస్తాం. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వీటిని ఏం చేస్తాము వేడి చేస్తున్నాం. 130 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తున్నాం. ఈ పొగ అనేది ఎక్కడ పెడుతున్నాం 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర స్మోక్ ఇస్తున్నాం అన్నమాట. హీట్ స్మోకింగ్లో ఏం చేస్తామమ్మా 130 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తాం. వేడి చేసి స్మోక్ అనేది ఎక్కడ వస్తుంది 40 డిగ్రీస్ వాటిని 40 డిగ్రీస్కి తెచ్చి అక్కడ ఈ స్మోక్ వచ్చేలాగా పొగ వచ్చేలా చేస్తున్నాం అనమాట. ఇలా పొగ వచ్చేలా చేయడం వల్ల ఏమవుతుందంటే ధూమీకరణ చేస్తాం అనమాట. ఈ రెండు విధానాల్లో చేపలు ఒక ప్రత్యేకమైన వాసనగా వస్తాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ కోల్డ్ స్మోకింగ్ హీట్ స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీటి వల్ల ఫిష్కి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది అనమాట. ఇలాంటి ఒకలాంటి స్మెల్ ఇలాంటి ఫిషెస్ని చాలామంది తినడానికి ఇష్టపడరు అనమాట. ఇలాంటి ఫిషెస్ని అదొకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ కోల్డ్ స్మోకింగ్ దాంతో పాటు మనం ఇచ్చేది ఏంటి దీంతో కదా పుల్లలతో పొగ ఇస్తున్నాం. ఈ పొగ వేస్తే మనం ఒక్కొక్కసారి పుల్లల మీద వండినప్పుడు స్మెల్ అది ఏదో పొగ చూరు వాసన వస్తుంది లేదా పొగ వాసన వస్తుంది అంటూ ఉంటాం కదా. ఈ ఫిషెస్ కూడా ఆ స్మెల్ పట్టేస్తుంది అనమాట. అదొకలాంటి కోల్డ్ స్మోకింగ్లో హీట్ స్మోకింగ్లో ఒకలాంటి స్మెల్ పట్టేస్తుంది. ఈ స్మెల్తో పట్టేసి తినడానికి ఆ స్మెల్ అదొకలా ఉంటుంది కానీ తినడానికి కొంతమంది ఇష్టపడరు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్మోకింగ్. థర్డ్ వన్ ఏంటి స్మోకింగ్ అనమాట. థర్డ్ వన్ స్మోకింగ్. ఈ పద్ధతిలో ఏం చేస్తాము ఈ పద్ధతిలో కూడా స్మోకింగ్ మెథడ్లో కూడా పొగ చూరించడం అంటాం అనమాట. పొగను అప్లై చేస్తాం. ఈ పద్ధతిలో కూడా ఏం చేస్తాం చేపలు నిల్వ చేస్తాం అనమాట. ఇలాగా ఈ స్మోకింగ్ చేసినప్పుడు ఈ ఫిష్ అనేది మనకి నిలువతో పాటు ఏమవుతుందంటే చేప ఎండిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ పొగ చోరించడం వల్ల ఎండిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ ఎండిపోవడం పొగలోని మొత్తం మనకి ఈ నిర్మాణాలు చేప శరీరంలోనికి వెళ్తాయి. ఇలా పొగ చోరించడం వల్ల ఏమవుతుంది చేప శరీరంలోనికి ఈ పొగ అంతా కూడా వెళ్ళి చేరుతుంది అనమాట. ఇలా చేరడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ వల్ల ఈ ఫిష్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది ఫిష్కి వస్తుంది అనమాట. ఇలాంటి ఫిష్ చూడడానికి బాగుంటుంది, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. చేపకు మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలాంటి ఫిషెస్ని ఫస్ట్ ఏం చేస్తామంటే మొదట వీటిని ఉప్పు నీళ్ళతో ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం అన్నమాట. ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసి ఆ తర్వాత వీటిని ఏం చేస్తామంటే కడ్డీలకు వేలాడదీస్తాం. ఒక రూమ్లో థ్రెడ్స్ పెట్టాం కదా, అదే విధంగా కడ్డీలకి వీటిని హ్యాంగ్ చేసేస్తాం అనమాట. ఇలా కడ్డీలకు వేలాడదీస్తాం. వీటికి ఏం చేస్తామంటే కిల్లా లేదా బ్యారల్స్ని ఉపయోగిస్తారనమాట. ఉపయోగించే కడ్డీని ఏమని పిలుస్తాము? కిల్లా లేదా బ్యారల్. కిల్లా లేదా బారల్ అని వీటిని పిలుస్తాం అనమాట. కిల్లా లేదా బారల్ అని వీటిని పిలుస్తాం అనమాట. వీటికి హ్యాంగ్ చేస్తారు. ఇవి హ్యాంగ్ చేసి వీటి నుంచి 60 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వీటికి స్మోక్ పెడతారనమాట, పొగ పెడతారనమాట. ఈ పొగ వేడిగానే ఉండొచ్చు, లేకపోతే చల్లగానే ఉంటుంది అనమాట. ఈ పొగ ఎలా ఉంటుంది? వేడిగా కానీ చల్లగా ఉంటుంది అనమాట. ఈ పొగ కోసం ఏం ఉపయోగిస్తామంటే ఫార్మాల్డిహైడ్ లేదా ఫినాలిక్ ఆమ్లాలు ఉపయోగిస్తారనమాట. ఫార్మాల్డిహైడ్, ఉపయోగిస్తారు. ఫినాల్ ఫినాలిక్ యాసిడ్ ఉపయోగిస్తారు అనమాట. ఫార్మాల్డిహైడ్, ఫినాలిక్ యాసిడ్ ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి పొగ పెడతారు. ఫినాలిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్. ఈ విధంగా స్మోకింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.